కేసినేని నాని ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హీట్ పుట్టిస్తున్న అంశం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సీట్లు, తర్వాత ఎంపీలకు సీట్ల కేటాయింపులో ఒకవైపు హీట్ రాజేస్తుంటే, ఇటు కేసినేని నాని అంశం టీడీపీలో హీట్ పుట్టిస్తుంది. టీడీపీకి అటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేసినేని నాని ప్రకటించారు. కానీ ఆయన అడుగులు ఎటువైపు అనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. ఆయన నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మా ఇన్పుట్ ఎడిటర్ విజయవాడ నుంచి సుభాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సుభాకర్ గారు, ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లడం వెనక కారణాలేంటి? కేసినేని నాని పయనం ఆ కారులోనేనా, ఆ కారులో ఉన్న వ్యక్తులతోనేనా? నమస్కారం గోపి గారు. కేసినేని నాని ఇదేమి మొట్టమొదటిసారిగా ఇవాళ మాత్రమే చేసిన వ్యవహారం కాదు. గతంలో కూడా ఇటువంటి వివాదాస్పదమైన వ్యవహారం పార్టీ ఇప్పుడు రేపు తిరువూరులో జరగబోయే సభకు, చంద్రబాబు సభకు సంబంధించిన గొడవను పురస్కరించుకుని దానికి దూరంగా ఉండమన్నారు అనే వర్తమానాన్ని ఆయనకైనా నాకు టికెట్ లేదని చెప్పేసి ప్రకటించుకోవటం, ఓ రకంగా నాకు టికెట్ లేదు, నా తమ్ముడికే టికెట్ అని ఆయనే తమ్ముడికి టికెట్ ప్రకటించింది కేసినేని నాని అనేది మనకు అర్థమవుతుంది. టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంట్ తరఫున ఎవరు ఎంపీ అభ్యర్థి అని చెప్పాల. నాకు లేదు, ఎవరో వస్తున్నారంట అనేది ఒక రకంగా తన తమ్ముడికి ఆయన టికెట్ అనౌన్స్ చేసినట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇకపోతే మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఆయన సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేశారో అధిష్టానం లైన్లోనే ఉంటాను అనేది, అది నమ్మశక్యంగా లేదు. అతని ప్రవర్తనకి అలా సాధ్యపడటానికి అవకాశమే లేదని మనం మాట్లాడుకున్నాం. 24 గంటలు గడవక ముందే ఆయన లైన్ దాటడం, దానికి సంబంధించి ఎన్నో రకరకాల ఊహాగానాలకి అవకాశం కల్పించారు. కాకపోతే పర్టికులర్ గా ఈ నందిగామ నియోజకవర్గంలో మొదటి నుంచి తంగిరాల ప్రభాకర్ ఆయన అనారోగ్య కారణంగా చనిపోయారు. టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఆయన్ని అందరితో చాలా సఖ్యతగా ఉండే ప్రభాకర్ అంటే ఆ నందిగామ ప్రాంత ప్రజలకి, అన్ని కులాలకి ఒక ఆరాధనా భావం ఉంది అతని పట్ల. అతని కుమార్తె తంగిరాల సౌమ్య టీడీపీ ఇన్ఛార్జిగా, పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అవును. ఆ తంగిరాల సౌమ్య పట్ల ఇతనికి ఇప్పుడు కేసినేని చిన్ని అంటే తన ఎంపీ స్థానానికి పోటీ వస్తున్నాడు అని లాంటి ఒక ఆందోళన, దానికి సంబంధించి అతను కోపంగా ఉన్నాడు అనుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సౌమ్య పట్ల, తంగిరాల సౌమ్య పట్ల ఇతనికి అంతులేని ద్వేషం, పగ, కసి ఎందుకు అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ తంగిరాల సౌమ్యని అక్కడ టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా పెట్టిన పరిస్థితుల్లో ఆయన ఇన్ఛార్జిగా మార్చండి, నా అనుచరుడు అన్న అని చెప్పేసి గన్నే ప్రసాద్ అనే, ఇప్పుడు ఏదైతే అతను ఉమాకి వ్యతిరేకంగా పార్టీ లైన్ లో కాకుండా తన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పేసి చాలా యాక్టివ్ గా మైలవరం నియోజకవర్గం ఇప్పుడు తిరుగుతున్నారు ఆయన అన్న. ఈ అన్నని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెట్టడానికి తీవ్ర ప్రయత్నం చేసి ఒక దశలో అన్నానే ఇన్ఛార్జి, రేపొద్దు నుంచి రేపు ప్రకటన వస్తుంది అనే లాంటి చర్చ కూడా జరిగింది గత కొంతకాలం, కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం. కానీ అది జరగలేదు. తంగిరాల స్వామిని పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆవిడకి అని అన్నట్టుగానే ఇన్ఛార్జిగా పెట్టారు. ఆవిడ చిన్నితో కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ మధ్యకాలంలో జనసేన టీడీపీ సమన్వయకర్తల కమిటీలో తంగిరాల స్వామి కూడా కల్పించడం అనేది విశేషం. అయితే సౌమ్య మీద ద్వేషమో లేకపోతే సౌమ్యతో వివాదం ఉంటే అవతల వైసీపీ ఎమ్మెల్యేతో ఏం పని కేసినేని నానికి? అతని కారులో ప్రయాణించడం ఏంటి, అతన్ని పొగడడం ఏంటి? గతంలో అతన్ని కూడా పొగడతలతో ముంచెత్తాడు కదా. గతంలో ఎంపీ లాండ్స్ నుంచి, ఎంపీ నిధుల నుంచి ఏదైతే గ్రామాల్లో తాగునీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్స్ దాన్ని ప్రజలకి చేరవేసే వ్యవహారంలో ఆ కార్యక్రమంలో, ట్యాంకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని, మొండితోక జగన్మోహన్ రావుని, మొండితోక అరుణ్ని ఎమ్మెల్యే, వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని వాళ్ళని పొగడ్తలతో ముంచేస్తాడు.
గతంలో ఆ ట్యాంకర్స్ లో, ఆ రోజు ఆ ట్యాంకర్స్ లో కూడా 4 పక్కల కేసినేని నాని బొమ్మ ముద్రించారు తప్ప పార్టీ కానీ చంద్రబాబు ఫోటో కానీ లేదు. అప్పుడు అది ఒక తీవ్ర చర్చకి దారితీసింది నందిగాం నియోజకవర్గంలో. ఈ రోజు కంచించర్ల భారత వికాస్ యాత్ర అని, కంచించర్ల నందిగాం నియోజకవర్గం కంచించర్ల మార్కెట్ యార్డ్ లో భారత వికాస్ యాత్ర ప్రోగ్రామ్ లో కేంద్ర మంత్రి పాల్గొంటే ఆ కార్యక్రమానికి కేసినేని నాని అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా మళ్ళీ ఈ మొండితోక జగన్మోహన్ రావుని పక్కన పెట్టుకుని దొంగలే దొంగ అంటున్నారు, ఈయనకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు, ఈయన అవినీతి పరుడు కాదు, అత్యంత సత్యశీలుడు అని చెప్పేసి టీడీపీ పార్టీ ఎంపీ అయి ఉండి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేని అత్యంత నీతిమంతుడు అని కేసినేని నాని సర్టిఫికెట్ ఇవ్వటం. ఇంకొక పక్కన వాస్తవం ఏంటంటే మొండితోక జగన్మోహన్ తమ్ముడు అరుణ్ బాధితులు కేవలం టీడీపీలోనే కాదు, వైసీపీలో కూడా అరుణ్ బాధితులు ఉన్నారు. ఈ అక్రమ సంపాదన, మైనింగ్, క్వారింగ్, ఇసుక విపరీతమైన దోపిడీ నందిగాం నియోజకవర్గంలో ఉంది అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దాన్ని దాటుకుని వైసీపీ ఎమ్మెల్యేకి అత్యంత నీతిమంతుడైన సర్టిఫికెట్ ఇవ్వటం అనేది నందిగాం ప్రజలనే కాదు, జిల్లా ప్రజలని చాలా ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి. సో ఇప్పుడు అతనితో కారులో వెళ్ళడం అంటే ఏం సంకేతాలు ఇచ్చినట్టు అనుకోవాలి? అతన్ని పొగడడం, అతనితో కారులో వెళ్ళడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ ఇన్ఛార్జ్ మీద ద్వేషం పెంచుకోవడం అంటే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు అనుకోవాలి? వైసీపీ వైపు ఆయన అడుగులు అనేది సుస్పష్టం. ఆయనకున్న ఆప్షన్ వైసీపీయా బీజేపీయా? బీజేపీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుల వ్యవహారం లేకుండా బీజేపీలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే అంత తెలివి తక్కువ మనిషి అయితే కేసినేని నాని కాదు. వైసీపీకి అవకాశం ఉంది, వైసీపీకి బలమైన అభ్యర్థి అని వైసీపీ నమ్ముతుంది. ఆ చర్చలు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిగినాయి అనేది మనకు అందుతున్న వార్తలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా స్వాగతిస్తారు, ఆయనకి ఇష్టం లేదనేది ఒక పక్కన, లేదు ఇష్టాలు పక్కన పెట్టి మనకు బలమైన అభ్యర్థి అవుతాడని వైసీపీ భావిస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నంలోనే వైసీపీ అధిష్టానం ఉన్నట్టు అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇలాంటి వ్యక్తుల్ని రాణిస్తాడా అనేది కూడా ఒక చర్చ ఉంది కదా. నాని లాంటి వాళ్ళు నోరు మంచిది కాదు, మన బజారు పాలు చేస్తారనే భయం వైసీపీ అధినేతకు ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆ భయాన్ని దాటి చేయగలుగుతాను అనే పరిస్థితి ఉంటే వాళ్ళు సానుకూలంగా స్పందించవచ్చు. ప్రస్తుతానికైతే ఆయనకి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. క్లియర్ గా ఆ కారులో తాడేపల్లి వరకు వెళ్లే అవకాశం ఉందని అనుకోవచ్చు జగన్మోహన్ రావు అనుకోవచ్చు. ఓకే రైట్ సుభాకర్ గారు. మొత్తానికి కేసినేని నాని వైసీపీ వైపుకే తన కారు పోతున్నట్టుగా, తన కారుని అటువైపుకే మలుపుతున్నట్టుగా అర్థమవుతుంది. సో తను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. రాజీనామా చేసి మళ్ళీ వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా కేసినేని నానియే కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు పివిపి పొట్లూరి వరప్రసాద్ వైసీపీకి రిజైన్ చేశారా? ఆయన ఉదయం స్పందించడం కూడా దీనిలో కొసమరిపేమో. ఆయన ఎందుకు స్పందించారనేది అంతకుముందు ప్రత్యర్థిగా ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దాని కారణంగా ఏమన్నా అప్పుడు ఈయన ద్వారా ఆయన కలిగిన ఇబ్బందులు కారణంగా బహుశా ఏమన్నా అది ట్వీట్. అంతేగాని వైసీపీలో మళ్ళీ అతను ఏమి యాక్టివ్ అవ్వడానికి కానీ, నేను యాక్టివ్ అవ్వడానికి ఇతను అడ్డొస్తాడని కానీ ఏం అనుకోవట్లేదు అనుకోవాలా? ఆయన యాక్టివ్ గా ప్రస్తుతానికి పివిపి యాక్టివ్ గా లేరు. అది అతనికి ఇప్పుడున్న పరిస్థితిని అతనికి సంతోషకరమైన అంశంగా భావించి తను ఓడించాడు అనే దుగ్ధతో దానికి ఏదో అట్లా ట్వీట్ చేశాడని మనం భావించాలి. దానికి ఒక ప్రత్యేకమైన కారణాలు ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్ రూట్ క్లియర్ అయినట్టే, దాదాపుగా వైసీపీలోకి వెళ్ళడానికి లైన్ క్లియర్ చేసుకున్నట్టే కేసినేని నాని మనం భావించాలి. ఇక దాదాపుగా చిన్నీనే ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించినట్టున్నారు రేపు తిరువూరు సభకి. తర్వాత కార్యక్రమానికి ఇక పార్లమెంట్ కూడా టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిన్న మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిన ఆయన జైత్రయాత్ర అవిశ్రాంతంగా రాత్రి 11:30 వరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ ని
తిరుగుతూ టచ్ చేస్తూ ఆ మండల నాయకుల్ని, జన సమీకరణ, దానికి సంబంధించిన భోజనాలు, వసతి ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు ఇవన్నీ కేసీఆర్ చిన్ని ఆఫీసు శరవేగంగా ఏర్పాట్లలో మునిగి తేలుతుంది. రైట్ 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 క్లియర్. అయితే క్లియర్. విజయవాడ ఎంపీ సీటు విషయంలో కేసినేని నాని విషయంలో టీడీపీ క్లియర్ చేసుకున్నట్టే కనబడుతుంది. చూడాలి మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సుభాకర్ గారు.